భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేసిన విషయము తెలిసిందే. గురువారం ముఖ్యమంత్రి తాజ్ ఫలక్నుమాలో సీజేఐ చంద్రచూడ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు. చెంగిచెర్లలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో బండి సంజయ్ పై కేసు. బండి సంజయ్తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు. మార్చి 30న కాంగ్రెస్లో చేరనున్న కేకే. తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కాయి. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు టీటీడీ అధికారులు చేశారు. శివసేన ఏక్నాథ్ షిండేలో చేరనున్న నటి కరీనా కపూర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. ఇప్పటికే నటుడు గోవిందా శివసేనలో చేరారు. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు పార్క్ చేసిన హోంగార్డ్ వాహనం మాయం. ఈపీఎస్లో పనిచేస్తున్న హోంగార్డ్ డ్యూటీ కోసం వచ్చి ఆదివారం ఉదయం 9:30 స్టేషన్ ముందు పార్క్ చేయగా, సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్దామని బండి కోసం వెతికితే కనిపించని 2-వీలర్ వాహనం. పోలీస్ స్టేషన్ ముందు పార్క్ చేసిన హోంగార్డ్ వాహనం మాయం కావడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ 50 ఏళ్ల వయసులో తండ్రి అయ్యారు. ఆయన భార్య గురుప్రీత్ కౌర్ ఆడబిడ్డకి జన్మనిచ్చారు. కాగా మాన్కి గతంలో మరో మహిళతో వివాహం కాగా విడిపోయారు. వారికి 2 పిల్లలు. కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ. ఇప్పటికే జ్యుడిషియల్ కమిటీ వేసినట్లు హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం, కాళేశ్వరంపై మరో పిటిషన్ దాఖలు చేసిన కేఏపాల్. పార్టీ ఇన్ పర్సన్కు వాదనలు వినిపించిన కేఏపాల్ వేసిన పిటిషన్ను అనుమతించిన చీఫ్ జస్టిస్ బెంచ్. త్వరలో ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థను మారుస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసు నిందితుడు నందకుమార్. అందరికీ నమస్కారం అండి. నేను గత డిసెంబర్ ఎండింగ్లో నేను డీజీపీ గారిని కలిసి కొన్ని సంచలనకరమైన విషయాలు చెప్పాను. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో అప్పుడే నేను ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ పేర్లు చెప్పాను. సోకాల్డ్ ప్రభాకర్ రావు గారు నా ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పాను. ఇంకోటి ఇదే రాధాకిషన్ రావు గారు నా పైన అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మీకు బహుశా గుర్తుంటే ఇక్కడే డీజీపీ ఆఫీస్ దగ్గర డిసెంబర్ ఎండింగ్లో, అంటే కనీసం 3 నెలల క్రితము నేను వీరిపై కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ట్యాపింగ్ కేసుల్లో దొరకడము, ఇప్పుడు ఈ సంచలనమైన విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. కానీ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు ఎన్నో హార్డ్ డిస్కులు తీసుకెళ్ళి మూసీలో పడేశారు, కాల్చిపెట్టారు, కంప్యూటర్లు తీశారని అంటున్నారు. కానీ ఒక విషయం అందరూ మర్చిపోతున్నారు ఏంటంటే, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో డైరెక్ట్గా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి, ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేశారా లేదా నా ఫోన్ ట్యాప్ చేశారా తెలియదు, డైరెక్ట్గా ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని చెప్పి 3 సంభాషణలు బయటికి ఎలా వచ్చాయి, ఓకే ఎలా వచ్చాయని చెప్పి నేను ఆ రోజు కూడా క్వశ్చన్ వేశాను. ఎలా వచ్చాయని ఆ క్వశ్చన్ని మీరు ఛేదిస్తే ఆటోమేటిక్గా ఈ ట్యాపింగ్ జరిగిందా ఏం జరిగిందా అనే విషయం బయటికి వస్తుంది. అట్టనే జిహెచ్ఎంసీ కమిషనర్కు, అప్పుడున్న జిహెచ్ఎంసీ గత ప్రభుత్వంలో ఉన్న జిహెచ్ఎంసీ కమిషనర్కు పురపాలక మంత్రి అయిన ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అప్పుడు మంత్రి కేటీఆర్ గారు ఆర్డర్ ఇచ్చారా, కేటీఆర్ గారు సీఎంగా హోదాలో ఉన్న కేసీఆర్ గారు ఆర్డర్ ఇచ్చారా అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. తర్వాత ఇదే రాధాకిషన్ రావు గారికి మా మీద కేసులు పెట్టమని, అక్రమంగా కేసులు పెట్టమని నన్ను, నా ఫ్రెండ్స్ని, నా రిలేటివ్స్ని అందరినీ తీసుకెళ్ళి అక్రమంగా బంధించి రాత్రి 3 గంటల వరకు బంధించి కేసులు పెట్టించారు. ఇదే సిట్ అధికారులు, అప్పుడున్న సిట్ అధికారులు మొత్తం 160 మందిని పిలిచారండి, ఒకరిగా ఇద్దరు కానీ 160 మందిని పిలిచారు. 160 మందితో నా మీద రకరకాలుగా అందరినీ భయభ్రాంతులను చేసి ఒక 40-50 కంప్లైంట్లు తీసుకొని నా మీద పీడీ యాక్ట్ పెట్టారనే ఒక ఆలోచనతో, దురుద్దేశంతో నేను మళ్ళీ బయటికి రాకూడదు, నేను బయటికి వస్తే ఇలాంటి విషయాలు మళ్ళీ బయటకు వస్తాయని చెప్పి వాళ్ళు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. ఇదొక ట్యాపింగ్లో ఏ విధంగా జరిగిందని చెప్పి డీజీపీ గారు నన్ను అడిగారు. ఆ విషయంలో డీజీపీ గారికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.
సో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, నేను ఏ ప్లేస్లో ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగింది, ఏ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగింది, ఈ ట్యాపింగ్లో ఇంకెవరెవరు ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కంప్లీట్ డీటెయిల్ వాళ్ళు తీస్తున్నారు.